ఒకసారి చూద్దాం సామెతల గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. అయ్యో అయ్యో ఉపదేశము అంటే అర్థం ఏంటి? ఉపదేశము అంటే అర్థం ఏంటి? బోధ. ఉపదేశం అంటే అర్థం ఏంటి? బోధ. అయ్యో ఉపదేశమును నేనెట్లు త్రోసివేసి తిని గిల్టీ ఫీలింగ్ వచ్చిందనమాట. అంటే ఇది ఎప్పుడు తప్పు జరగకముందా, జరిగిన తర్వాత? అంటే ఇప్పుడు ఎప్పుడు పట్టుకుంటాడు ఆకులు? కాలేకనా కాలకముందా? కాలేక. ఇది చేతులు కాలేక ఆకులు పట్టుకునే బ్యాచ్ ఇది. అయ్యో నేనెట్లు త్రోసివేసి తిని. నెక్స్ట్, నా హృదయము ఆ గద్దింపును ఎప్పుడు తృణీకరించిందబ్బా? ఎప్పుడు తృణీకరించింది? నేనెప్పుడు ఇలా చేశాను అని 13వ వచనం, నా బోధకుల మాట నేను వినకపోతిని. విన్నానా వినలేదా? వినకపోతిని. నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను అసలు చెవి ఒగ్గలేదు. ఉంటారు తెలుసా కొంతమంది, నువ్వు ఎంత అరిచి గీపెట్టి మొత్తుకొని చెప్పినా నేను పట్టుకుని కుందేలికి 3 కాళ్ళు. నేను వెళ్ళాల్సిన రూట్లోనే వెళ్తా. ఇక్కడ కుర్చీలో కూర్చున్నంతసేపు అది అలా ఉంటాడు, సెంటర్లో బొమ్మలాగా మెదడు అలాగే ఉంటారు, ముసుగులేసి కూర్చుంటారు అలాగా. సో కాబట్టి ఎంత చక్కగా కూర్చున్నారు చూసారు అందరూ. ఎవరు కదలడు, మాట్లాడు, ప్రసంగం అయినంతసేపు అంతే. అదిగో చూసారా నా అంత ఇంట్రెస్ట్గా ఎవరు ఇంటర్ చూసారా అన్నట్టు ఉంటారు అందరూ. ఎంత ఇంట్రెస్ట్ అంటే ఎవరిని కదులుతున్నారా? మేమే వింటున్నామండి మొత్తం వాక్యం అన్నట్టు. నేనే మొత్తం ఏరుకు పట్టుకెళ్ళిపోతున్నానండి. అంత కాన్సన్ట్రేషన్గా చెవులు మొత్తం కరెక్ట్గా మీ దగ్గర పెట్టి ఆ మాటలన్నీ క్యాప్చర్ చేస్తానండి హృదయంతో అన్నట్టు కూర్చుంటారు. మళ్ళీ రేపు పొద్దున్న శరా మామూలే. ఎన్ని చూడలేదు, ఎంతమందిని చూడలేదు. రేపు పొద్దున మళ్ళీ మామూలే, అన్ని మామూలే. ఈ రాత్రి దులిపిపోతాం మనం, ఇక్కడే దులిపేసిపోతాం. అలా మనం కూడా ఈ చెవితో విన్నాం, ఆ చెవితో వదిలేసాం, దులిపేసుకున్నాం, పోయాం. అంటే నువ్వే ఏం చేసుకున్నావు? మోసం చేసుకున్నావు. అప్పుడు నీ డైలాగ్ ఇదే, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవి ఒగ్గలేదు. నేను సమాజంలో, సంఘంలో మధ్యలో ఉండినను ప్రతి విధమైన దుష్టత్వానికి, దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయనని నీవు చెప్పుకొనుచు మూలుగుతూ ఉంటావు. ఒకసారి వినపడదండి ఏంటో మరి, అలా ఉంటుంది బుద్ధి అంతా. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఇక్కడ దగ్గర ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఊరు పేరు చెప్తే నన్ను అన్నట్టు తెలిసిపోతుంది కదా, అందరూ తెలిసిపోతుంది, చెప్పట్లేదు. ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడికి. తెలిసినోడే. ఈ కైని ప్యాకెట్ లాగా ఉంటాయి కదా, ప్యాకెట్లు బొగ్గు నెట్టుకునేవాడు. 3 ప్యాకెట్లు ఒకసారి ఇక్కడ అలా ఉబ్బుపోయినట్టు 3 ప్యాకెట్లు ఒకటే సింపేసి వేసుకొని ఇక్కడ పెట్టుకునేవాడు. మీరు చెప్తే నమ్మరు, ఇదంతా కన్నం పెట్టేశారు. ఇదంతా ఖాళీ ఏముండదు. ఇంకా ఇదేదో కవర్లా ఉంటుంది, తీసుకుంటాడు. మాస్క్ లాంటిది కవర్ లాంటిది తీసుకుంటాడు. ఆపరేషన్ చేశారు మొన్నే. ఇది కానీ తీసారనుకోండి, కిటికీ. దేనికి కిటికీ? ఇది కిటికీ. ఇదేమో మూసుకున్నాను సేపు పర్లేదా, తెరిస్తే కిటికీ కనబడద్ది. ఇదేం మూయడానికి లేదు, ఇంకా ఇదే మూసుకోవచ్చు. ఇలాగా సెట్ అయిపోయింది కదా, మూసేస్తే ఏముందో లోపల కనబడదు. మళ్ళీ పక్కన కిటికీ పొలలో ఉన్నట్టు ఫెన్సింగ్ ఉన్నట్టు ఈ పళ్ళు ఒకటి అడ్డు ఉంటాయి మనకి. పెదాల లోపల పళ్ళు ఉండి కొంచెం డబల్ లేయర్ లాగా అనమాట. ఇదో డోరు, లోపల ఇంకో డోర్ అన్నట్టు. కానీ దీనికి ఏ కిటికీ లేదు. ఇంకా ఇలా కోసారు, ఇలా కోసి ఈ ముక్క తీసి అవతల పడేశారు. ఇది కుళ్ళిపోయింది, ఇదంతా కుళ్ళిపోయింది. ఇప్పుడు ఇదంతా ఓపెన్ డోర్ అనమాట. ఇది అన్నం ఇందులో అయితే ఇందులో వచ్చేస్తుంటుంది, మొక్క ఇందులో అయితే ఇందులో వచ్చేస్తుంటుంది కదా. ఇది వరకట్లా మొక్కలు నవ్వలేడు, ఎందుకంటే ఈ పక్క నుంచి జారిపోతుంది. మరి కిటికీ పెద్ద కిటికీ పెట్టారు కదా. ఇప్పుడు ఏడుస్తున్నాడంటే మీరు చూస్తే అతని దగ్గరికి వెళ్తే అందరికి చెప్తాడు, రే బాబులారా, రే నాన్న ప్యాకెట్లు తినకండి రా బాబయ్య, ఆ ప్యాకెట్లు తినకండి, ఎందుకు ఇలాగ అయిపోద్ది. ఎప్పటికైనా రిస్క్ అది. ముక్క తీసారు, అలా ఉంటుంది అనుకున్నారా, ఇంకలా కుళ్ళిపోద్ది. ఒకసారి ఇలా కుళ్ళిపోవచ్చు, ఒకసారి ఇలా కుళ్ళిపోవచ్చు, ఇంకో ముక్క తీసేసి రావచ్చు. వన్స్ క్యాన్సర్ అటాక్ అయిందంటే దాన్ని తీసేయడం అంత ఈజీ కాదు. ఆ తర్వాత మళ్ళీ కీమోథెరపీలు అంటారు, ఇవంటారు, ఒంట్లో ఉన్న సత్వం అంతా పోద్ది. నీరసం అయిపోతాం, ఎప్పుడు పోతామో తెలీదు, ఎంత వీక్ అయిపోతామో తెలీదు. అప్పుడు అనిపిస్తుంది ఒరిజినాలిటీయే. బుక్ మీద ఇలా అనుకు చూసుకోండి, ఎంత బాగుంది, ప్రశాంతంగా ఉంది కదా. ఇది కన్నబెడితే ఎలా ఉంటుంది? కావాలంటే వస్తుందా? దేవుడిచ్చిందండి ఇది, కావాలంటే వస్తుందా? అయ్యో రాదు. నిన్న మన రొట్ట శ్రీని గారు అన్నయ్య వాళ్ళ అమ్మగారికి హెల్త్ బాగాలేదంటే బొల్లిని హాస్పిటల్కి వెళ్ళాను మొన్న. సరిగ్గా నేను అక్కడికి వెళ్ళేసరికి మాస్క్ పెట్టుకుని వెళ్ళాను. అయినా మరి మన స్ట్రక్చర్ అర్థమైపోయి ఉంటుంది, రోజు చూసేమని గుర్తుపట్టేశారు చాలామంది. గబగబా కొంతమంది వచ్చేసారు. అయ్యగారు మా తమ్ముడిని తీసుకొచ్చామండి, ఏడ్చేస్తుంది ఒక అమ్మాయి. మేము ఎక్కడి నుంచో వచ్చామండి, దూరం నుంచి. మా తమ్ముడిని తీసుకొచ్చామండి, బాగాలేదండి, కిడ్నీలు ఇబ్బందిగా ఉన్నాయటండి అని. సరే అమ్మా, నాకు తెలిసిన డాక్టర్ గారు ఒక ఆయన ఉన్నాడు, అక్కడ పంపిస్తానులే. ఏదో రిపోర్ట్ ఇవ్వండి అని ఏదో రిపోర్ట్ చూపిస్తే క్రియేటినైన్ ఎంత ఉందో తెలుసా? కిడ్నీ క్రియేటినైన్ 7.9. సీరం క్రియేటినైన్ 7.9, 1.2 ఉండాలి. అది 0.5 నుంచో 1.2 వరకు ఉండాలి.
ఇంకా అది 7.9 ఉందంటే ఆల్మోస్ట్ ఆల్ ఫీజు కొట్టేసినట్టే. అంటే 2 కిడ్నీలు ఏమైపోయినాయి, పట్ పట్ మన పేలిపోయిన. ఫీజు కొడితే ఏమైపోతుంది, బల్బు మాడిపోతుంది కదా. 7.9 క్రియేట్ అయినట్టే పట్టు మనిపోయింది అనమాట. కిడ్నీలు 2 పోనీ. ఇంకా వాటిని సెట్ చేయడం ఎవరి వల్ల కాదు, పోనీ 2 పోనీ. అది చూడగానే ఆశ్చర్యపోయి నేను డాక్టర్ గారికి ఫోన్ చేశాను. నాకు తెలిసిన డాక్టర్ గారికి, ఏమండి ఇక్కడ ఎంత ఉందండి క్రియేట్ అయిన రెడ్డి గారు? 7.9 డాక్టర్ గారు అన్నాడు. 7.9 అన్నాడు. అవునండి 7.9 అంటే ఇంకెందుకంటే అనవసరం అండి, డయాలసిస్కి పోవడమే, కిడ్నీలు 2 కొట్టేసినండి, పని అవుదండి. వయసు ఎంత తెలుసు అబ్బాయిది? 30 ఏళ్ళు. ఎదురుగా నిలబడి ఉన్నాడు, బాగానే ఉన్నాడు. నేను అడిగాను, మంది వేస్తావా తమ్ముడు నువ్వు అంటే అప్పుడప్పుడు నాన్న, ఎప్పుడప్పుడు అప్పుడప్పుడునా మంది వేస్తావా? వేస్తానని అప్పుడప్పుడు అన్న. అప్పుడప్పుడు అంటే దాని అర్థం మనం అర్థం చేసుకోవాలి, డైలీ అని. మనం అడిగితే అప్పుడప్పుడు అంటే దాని అర్థం ఏంటి, ఇంకా డైలీ వేసేస్తాడని అర్థం అనమాట. పైపెచ్చు అప్పుడప్పుడు అంటున్నాడు నాతో. నేను అడిగాను కాబట్టి ఎందుకు ఇప్పుడు మళ్ళీ డాక్టర్ గారు నేనే ఫోన్ చేసి చెప్పాలి కదా, ఎక్కడ పంపించమంటారండి బాబు, కొంచెం చెప్పండి బాబయ్య, ఇక్కడ ఇలాగంటున్నారండి అలాగంటున్నారండి, నన్ను బతిమలాడుకుంటే సరే నేను చెప్తానులే అని మాట్లాడుతున్నాను అనమాట. అప్పుడప్పుడు అండి. ఇప్పుడు అప్పుడప్పుడు బీపీ పెరిగిపోయిందట, బీపీ 200 దాకా పోయింది. ఆ బీపీ కూడా చూసుకోలేదు, అప్పుడప్పుడు పడిపోయి అంత కిడ్నీలు కొట్టేసినాయి. ఎక్కడ దొరికితే ఇటు ఆటోమొబైల్ షాప్లో ఇక్కడ ఇచ్చట ఫ్రెష్ కిడ్నీలు అమ్మబడును. ఇటు మేకయ్య కోడి కాదు, మనిషి ఎవడ నమ్ముతాడేటి. ఒకవేళ అమ్మినా నీ బాడీ దాన్ని తీసుకోదు, ఎందుకంటే అది ఫారినర్ లెక్క మన బాడీకి లోపలికి రానివ్వదు. ఒక ముళ్ళు గుచ్చుకుంటే చీమ పట్టి ఎలాగైతే బయటికి నెట్టేస్తుందో అలాగే వేరే వాళ్ళ కిడ్నీ అంత తొందరగా మన బాడీ యాక్సెప్ట్ చేయదు. అది నీ కుటుంబ సభ్యులు ఎవరైనా, నీ రక్త సంబంధికులు ఎవరైనా ఒకవేళ ఇస్తే అప్పుడు కూడా నీ ఇమ్యూనిటీ పవర్ బాగా తగ్గించేసి మందుల ద్వారా అప్పుడు నీకు ఆ కిడ్నీ అమరుస్తారు. నీకు ఫుల్గా ఇమ్యూనిటీ పవర్ ఉండగా ఆ కిడ్నీ అమర్చారనుకో, ఈ దాడి చేసి మరీ దాన్ని కొలబెట్టేది. నీ శరీరమే నీ శత్రువు అయిపోద్ది. అప్పుడు అలా జరగకూడదని డాక్టర్లు ఏం చేస్తారంటే నీలోని ఇమ్యూనిటీ పవర్ బాగా తగ్గించేసి, అప్పుడు చిన్నదానికే జలుబు వచ్చేస్తూ ఉంటుంది, చిన్నదానికే దగ్గు వచ్చేస్తుంటుంది. ఎందుకంటే మనలోని ఇమ్యూనిటీని కంప్రెస్ చేస్తారు ట్యాబ్లెట్లతో. అలా కంప్రెస్ చేసేసి అప్పుడు ఆ కొత్త కిడ్నీ అది మీ ఇంట్లో వాళ్ళదైతే, మీ సేమ్ జీన్స్ అయితే, అమ్మ కానీ చెల్లి కానీ తమ్ముడు కానీ అన్నయ్య కానీ నాన్న కానీ అలాగే ఎవరైనా ఉంటే అది సెటప్ చేసేయడానికి కొంత అవకాశం ఉండొచ్చు. లేదు కొన్ని రేర్ కేసెస్లో బయట వాళ్ళది కూడా సెట్ అవుతుంటుంది. అప్పుడప్పుడు అన్ని సందర్భాల్లో అవ్వదు, అది కూడా రేర్ కేసెస్లో సెట్ అవుతుంది. అది నీ అదృష్టం బాగుండి దేవుడి చిత్తం అయితే అలా సెట్ అయింది అనుకోండి, దానికి కూడా ఒక 25-30 లక్షలు అవుతాయి. ఆ తర్వాత మళ్ళీ నేను గాజు బొమ్మను చూసినట్టు చూడాలి ఆపరేషన్ అయ్యాక కూడా. ఎలా పడితే అలా తిరిగడానికి, ఏది పడితే తినడానికి, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోవడానికి. సినిమాలు కాదు, కిడ్నీ ఇచ్చేసి వచ్చేసి ఫుట్బాల్ ఆడేయడానికి సినిమాలు కాదు. సినిమాలు అలా చూపిస్తారు, ఆయన నమ్మేశారు కాక కిడ్నీ అమ్మేసేసేదో ఏరిశనకాయలు అమ్మినట్టు. తర్వాత వచ్చేసి కూర్చోవడం ఏది పడితే అది చేసేది అవదు. అలాగ అవదు. అంత విలువైన అవయవాలు దేవుడు మన శరీరంలో పెట్టాడు, అంత గొప్ప అవయవాలు మన శరీరంలో పెట్టాడు. ఇప్పుడు ఆ కుర్రాడు అప్పుడప్పుడు తాగుతానండి, ఇలాగ అయిపోయిందండి. ఇప్పుడు 7.9 అంటే ఇంకా జీవితాంతం డయాలసిస్ మీద బతకాల్సిందే. అంత ఈజీ కాదే. ఏడు పరిస్థితి ఇప్పుడు. ఇప్పుడు అనిపిస్తుంది, అయ్యో నేను ఎందుకు ఇలా చేశాను, చేతులార జీవితాన్ని పాడు చేసుకున్నాను. పోన్లే శరీరం పోతే పోయింది అనుకుందాం, ఏదో రోజు ఎలాగ పోయేవాళ్ళమే, ఏదో రోజు ఎలాగ మట్లకు పోయేవాళ్ళమే. పోతే పోనేవ్వండి, కిడ్నీలు పోతే పోనివ్వండి, ఎవరు పోతే పోనివ్వండి, ఊపిరితిత్తులు పోతే పోనివ్వండి, క్యాన్సర్ వస్తే రానివ్వండి, ఎయిడ్స్ వస్తే రానివ్వండి, ఏదైతే అవనివ్వండి పెట్టలో పెట్టి మట్లు పడేస్తారు. పోన్లే వదిలేద్దాం. మరి పాతాళ లోకం పరిస్థితి ఏంది? ఇక్కడంటే అలాగూ తప్పదు, చావు తప్పదండి. అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. సరే ఇక్కడ జీవితం పోతే పోయింది, అలాగూ పోయేవాళ్ళమే, శ్మశానానికి పోవాలి ఏదో రోజు, సరే వదిలేద్దాం. మరి పాతాళ లోకం పరిస్థితి ఏమిటి? నిత్యాగ్ని పరిస్థితి ఏమిటి? అక్కడ అగ్ని ఆరదు, ఆత్మ చావదు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. దైవోగ్రత, దేవునికి చేసిన అన్యాయాన్ని బట్టి, దేవుని మాట వినకపోవడాన్ని బట్టి, మూర్ఖత్వంతో ముందుకెళ్ళడాన్ని బట్టి నువ్వు అనుభవించాల్సిన శిక్ష సిద్ధంగా ఉంది. అందుకన్నాడు, వాని క్రియల చొప్పున ప్రతి వానికి చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేను ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున నేను వారికి ప్రతిఫలము ఇచ్చేదను అని చెప్పిన మాట ఏం చేయాలి? అక్కడెలా తట్టుకుంటావు? ఎంతకాలం తట్టుకుంటావు? అక్కడెలా? ఇక్కడంటే ఓకే పోనీ, ఎలాగో పోయేదే పోనీ. మరి అక్కడేంటి? ఆ శిక్షణ ఎలా తప్పించుకుంటావు? ఆ ఉగ్రతను ఎలా తప్పించుకుంటావు? ఆ ఉగ్రత నుండి బయటికి ఎలా వస్తావు? ఇది చాలా ఇంపార్టెంట్. యవనస్తులు అర్థం కాకుండా ఉన్నారు. ఈరోజు పొద్దున్న న్యూస్ చూశాను, 3 అమ్మాయిలు 3 అబ్బాయిలు కారులో వస్తున్నారు. వస్తూ 6 వేసారు. 3 అమ్మాయిలు వేసారు, 3 అబ్బాయిలు వేసారు. వేసారంటే ఏంటనుకుంటున్నారు? స్విచ్ ఆన్ చేశారని. ఆ స్విచ్ ఆన్ చేసుకుని వచ్చేస్తున్నారంటే 6.
చదువు కోసం చదువుకుంటున్నారట వాళ్ళు. ఏం చదువుకుంటున్నారు? కాయల మీద పేర్లు. మన బ్రాండే కాదా అని. మరి అంతే కదా, చదువు ఎందుకు? బ్రాండ్ పేరు చదువుకున్నాకే. మొత్తం బాగా చదువుకున్నారు పిల్లలు, 6గురును. లోపలేసారు, పైకేమో గొట్టాలు ఎట్టుకుని ఊతుకుంటా, పొగొట్టాలు చక్కగా వచ్చేసారు. ఆగున్న లారీని కొట్టేశారు. కారు ఎలా అయిపోయిందో తెలుసా అండి? ఆ కారు చూడడానికి వెళ్తున్నారు చాలామంది, చచ్చిపోను కాదు. కారు ఎలా అయిపోయిందంటే, మనం ఏరుశనగ గుళ్ళు మిక్సీలో వేసి తిప్పామనుకోండి ఏమవుద్ది? చట్నీ అవుతుంది కదా, బరకబరకగా చట్నీ. అలాగ అయిపోయినాయి ముక్కముక్కలు కారు, పిసిపిసులు. అలా నుజ్జు అయిపోయి ఏ పార్టీకి ఆ పార్టీ విడిపోయి మొక్కలు అయిపోతే అందులో ఉన్న మనుషులు ఏమైపోయి ఉంటారు మీరు ఆలోచించండి. మొత్తం 6గురు చచ్చిపోయారు. నిండు యవ్వన దశలో ఉన్నారు వాళ్ళు అనుకుని ఉంటారు, వీఆర్ ఆల్ యంగ్స్టర్స్, వి హ్యావ్ మోర్ దాన్ లైఫ్, చాలా పెద్ద జీవితం ఉంది మాకు, నార్మల్ లైఫ్ కంటే కూడా ఎక్కువ జీవితం ఉందని అనుకుంటారు వాళ్ళు. అలాగ అనుకొని ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించారు. ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు అన్నట్టు వెళ్ళిపోయారు అక్కడి నుంచి. అందుకే అన్నాడు కదా, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము. ప్రసంగి గ్రంథంలో చెప్తాడు, చాలా స్పష్టంగా చెప్తాడు ప్రసంగి, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము. నీ మీద ఆయన కన్ను కనబడిందా, కడిపి సామార్ల నుంచి మాయమైపోతావు బిడ్డ. అర్థమైందా? ఊరు మనదిరో అంటే కుదరదు, పేట మనదిరో అన్నావు అనుకో, పేట నీది కాదురో అంటాడు ఆయన. ఊరు నీది కాదురా, రారా అంటాడు. నేను రాను అన్న కుదరదు, రారా అంటాడు అంతే. అప్పుడు రావాల్సిందే, పోవాల్సిందే, అంతే కదా మరి. సో తీసుకెళ్ళిపోతాడు అక్కడ నుంచి. మన చేతిలో ఏముందండి, ఆయన కను మన మీద అంటే పోవడం. అందుకే అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, నీ కాలమునకు ముందుగా నీ వేళ. చచ్చిపోతారు బిడ్డ, నీ కాలానికి ముందుగా పోతారు, పోయే కాలం ముందు తెచ్చుకుంటావు తీరా నాయన. బతకాలి కదరా కొంతకాలం పాటు, హ్యాపీగా బతకాలి కదరా నాయన. బతకడానికి కదరా వచ్చావు, మంచి జీవితం ఇది, దేవుడు గిఫ్ట్ ఇచ్చాడు నీకు. గిఫ్ట్ ఇస్తే తీసుకో, చక్కగా వాడుకో. కాలానికి ముందుగా నీ వేళ చచ్చిపోతావురా బిడ్డ అని ఆయన ప్రశ్నిస్తున్నాడు మనల్ని. అప్పుడు అనిపిస్తుంది, అర్రే మారదాం అనుకునేలోపు ఏమనుకుంటున్నాం? ప్రభా తూచి ప్రభాడు, తూచులు బూచులు ఉండవు నేను ఇక్కడ. అలా కాదు ప్రభా, నేను కొత్త సంవత్సరం నెల 15 రోజులు కదా ఉంది ప్రభా, మారిపోదాం అనుకున్నాను ప్రభా. నేను ఇప్పటికి నెల 15 రోజులు టార్గెట్ పెట్టుకుని, నెల 15 రోజులు శుభ్రం కుక్కల రోడ్డు మీద దాగి దొల్లేసి చేయాల్సిన పనికి పనులను చేసేసి నెల 15 రోజులు టార్గెట్ పెట్టుకుని ఎప్పుడు మారిపోతారట? 1వ తారీఖు అండి. ఫస్ట్ చేస్తావేమో. ఫస్ట్కి ఏమో చేస్తావు? ఫస్ట్ చేస్తావా? అప్పటిదాకా వర్స్ట్గా ఉంటావా? ఫస్ట్కి బెస్ట్ అయిపోతావు, అప్పటి వరకు వర్స్ట్గా ఉంటావు, అంతే కదా. అసలు మారటానికి ఫస్ట్ సెకండ్ ఏంటంటే నాకు అర్థం కాదు. ఇప్పుడు నీకు మారాలనిపించింది, ఈ సమయం సరిపోదా? దీనికి మళ్ళీ టార్గెట్ ఉండాలా? చూసారు అప్పుడప్పుడు టార్గెట్లు పెట్టుకుంటారు. బాప్తీసం ఎప్పుడు తీసుకుంటావు? బాప్తీసం అంటే మా పిల్ల పెళ్ళాకనండి. బాప్తీసం ఎప్పుడట? వాళ్ళ పెళ్ళావా? ఈలోగా నీ పెళ్ళి అయిపోతే 10 రోజులు పోద్ది. అసలు దానికి దీనికి సంబంధం ఏముందా? సంబంధాలు ఉండవు కొన్ని అంతే. మనం అలా పెట్టుకుంటాం అంతే మనకి మళ్ళీ టార్గెట్లు. అత్యవసరమైన వాటికి ఎప్పుడు కూడా ఏం పెట్టుకోకూడదు? టార్గెట్లు పెట్టకూడదు. అత్యవసరమైన వాటికి టైం నిర్ణయించకూడదు, ఆన్ ద స్పాట్లో చేసేయాలి. అత్యవసరమైనవి ఎప్పుడు కూడా ఆన్ ద స్పాట్లో జరిగిపోవాలి, వాటికి లేట్ ఉండకూడదు. అలాగే మార్పు అనే దానికి కూడా ఆన్ ద స్పాట్లో జరిగిపోవాలి. అందుకే వాక్యం నీ హృదయంలోనికి పంపబడుతుంది. వాక్యం అసలు నీ హృదయంలోనికి వస్తుందంటేనే అర్థం ఏంటి? నువ్వు మారాలని నీ తండ్రి నీకు చెబుతున్నాడు. అందుకే నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదు, జాగ్రత్త నాయన అంటున్నాడు. జాగ్రత్త. వినబడుతుంది అంటే తడబడుద్దని, మాట వినబడిందంటే దాని అర్థం ఏంటి? నువ్వు జాగ్రత్తగా ఉండు, తడబడకు. వినబడిందా? తడబడకు, జాగ్రత్త పడు. నీ మంచి కోసం చెప్తున్నాడు ఆయన, నీ మంచి కోసం. కానీ మనకి ఎక్కదు. మన మంచికి చెప్పినా కొన్ని సందర్భాలు ఎక్కదు. చూడండి, ఇదే సామెతల గ్రంథంలో 23వ అధ్యాయంలో చూడండి, 26వ వచనం, 23, 26. నా కుమారుడా, నీ హృదయాన్ని నాకు ఇచ్చే అన్నాడు. ఎంత మంచిగా అడిగాడు తండ్రి. మీ అందరికీ హృదయాలు ఉన్నాయి. హృదయం అంటే ఆత్మ సంబంధమైంది. మీ అందరి హృదయాలు అడుగుతున్నాడట ఆయన. ఇచ్చేస్తే ఏం చేస్తాడు? నీ హృదయం నాకు ఇచ్చే నాన్న, నా మార్గాలు నీ కనులకి ఇంపుగా ఉండనిమ్మో అన్నాడు. అలాగంటాడు 23లో, సత్యమును అమ్మేకు, దాన్ని కొనుక్కొని ఉంచుకో. జ్ఞానాన్ని, ఉపదేశాన్ని, వివేకాన్ని కొనుక్కొని దగ్గర పెట్టుకో. ఇవన్నీ నీ దగ్గర ఉండాలి. నీ హృదయం నాకు ఇచ్చేయి, వాటిలో ఇవన్నీ నింపుకో. నిలబడు, బలపడు, నువ్వు కాపాడబడతావు. నువ్వు అనుకోవచ్చు, అబ్బాయి లేదండి ఇంకా చాలా ఉంది, ఏమీ లేదు ఇక్కడ, ఏమి చెప్పలేము. ఆకాశం కింద భూమి మీద నటన ఈ జీవితం అంతా. ఇది ఒక నటన. ఈ మట్టి కట్టెలో నుండి ఎప్పుడు మాయమైపోతామో తెలియని నటనా జీవితం ఇది. మాయా జీవితం అంటారు. అందుకే దీన్ని ఎంతలో కనబడుతుంది,
అంతలో మాయమవుతుంది. అందుకే ఇది మాయా జీవితం. మనిషి మాయమైపోతాడు, ఆవిరిలాగా పొగలాగా ఎగిరిపోతాడట. పొగమంచు ఎగిరిపోవునట్లుగా మానవుడు ఏమైపోతాడు? ఎగిరిపోతాడు. త్రాసు మీద ధూళి వలె ఉంటాడు, నీటి మీద రాత వలె ఉంటాడు. ఎప్పుడు మాయమైపోతాడో తెలీదు, ఎప్పుడు ఎగిరిపోతాడో తెలీదు, ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలీదు. భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుచినది, తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది అని వ్రాయబడింది గ్రంథంలో. ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళం మనందరం అనిపిస్తుంది. అప్పుడప్పుడు కొంతమంది కనబడుతుంటారు, సార్ ఆ రోజుల్లోనండి, ఏ రోజుల్లోనండి చెప్పండి, ఏ రోజుల్లోనండి? 5 ఏళ్ల కిందటండి, 10 ఏళ్ల కిందటండి. ఎలా ఉండేవాళ్ళం అంటేనండి వాక్యంలో ఎలా ఉండేవాడివి, ఎలా ఉండేదానివి? చాలా రోషంగా ఉండేవాళ్ళం అండి, చాలా పౌరుషంగా ఉండేవాళ్ళం అండి. దేవుని పని అంటే ముందుకొచ్చి చేసేవాళ్ళం అండి. అసలు వాక్యం ప్రకటించడం ఏంటి, వాక్యం పాటించడం ఏంటి, వాక్యం వినటం ఏంటి, వాక్య సంబంధంగా జీవించడం ఏంటి, రోషం కలిగిన దేవుని పిల్లలుగా ఉండేవాళ్ళం అండి ఒకప్పుడు. మరి ఇప్పుడు అప్పుడు ఓకేలే, మరి ఇప్పుడు అంటే ఇప్పుడు ఏమైపోయామండి? కట్టే ఏమైపోయిందట? ఆరిపోయిందట. కట్టే ఏమైపోయిందట? ఆరిపోయిందట. ఒకప్పుడు మండుతుందట, ఒకప్పుడు మండే కట్టే. ఈ మండే కట్టెల్లో నుండి మెల్లిగా వేరైపోయింది కట్టే. ఇప్పుడు ఏమైపోయింది? చల్లారిపోయింది, బలహీన పడిపోయింది, ఎలగటం మానేసింది, బాగా తడిసిపోయింది, చెమ్మగిలిపోయింది. ఇప్పుడు పెట్రోల్ వేస్తే కానీ ఎలగదేమో. పెట్రోల్ వేసినా ఎలగో కొన్ని. కొంతమంది ఉంటారు మరలా వాక్యంలో ముంచి తీసినా మళ్ళీ ఆ పూర్వ వైభవం రాదు కొంతమందికి. ఒకప్పటి ఆ మంట వేరు, ఒకప్పటి ఆ జ్వాల, ఒకప్పటి ఆ బలం, ఒకప్పటి ఆ రోషం, పౌరుషం, ఒకప్పటి ఆ శక్తి. ఇప్పుడుందా? ఆత్మీయత ఉందా? ఆ దేవుని కొరకు బ్రతకాలనే తపనుందా? అలా దేవుని కొరకు బ్రతకాలనే తాపత్రయం ఉందా? దేవుని పని చేయాలనే సంసిద్ధత ఉందా? దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి, ఎంత దూరమైనా సరే వెళ్ళిపోవాలి దేవుని వాక్యం కోసం అనే భావన ఉందా? లేదు, చచ్చిపోయింది. ఎవడో ఉంటాడు కదా సాతాను, ఎప్పుడో నీళ్ళు చల్లేయడానికి ఉంటాడు. మండుతున్నోడి మీద ఏం చల్లేస్తాడు? నీళ్ళు చల్లేస్తాడు. అంతే, చల్లారిపోతారు, మెల్లిమెల్లిగా చల్లారిపోతారు. వెలగటం గొప్ప కాదు, చివరి వరకు వెలగటం గొప్ప. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ఎప్పుడో స్టార్ట్ చేశానంటే ఏం గొప్ప? అప్పుడప్పుడు చూడండి, ఇదంతా మా తాతగారిదని అంటాడు. మీ తాతగారు కూడా పక్కన పెట్టి నీకేముంది చెప్పు, అంతేనా? అంతేనా? మా తాతగారు అండి నెయ్యి తాగేవారటండి, మరి నువ్వేం తాగుతున్నావు? మీ తాత నెయ్యి తాగడం కూడా పక్కన పెడితే నువ్వేం తాగుతున్నావు చెప్పు. ఒకప్పుడు గొప్పగా బతికేవాడినండి, ఒకప్పటి మాట వదిలే, ఇప్పుడు ఎలా బతుకుతున్నావు చెప్పు. ఒకప్పుడు రోషంగా ఉండేవాడిని, ఇప్పుడు ఎలా ఉన్నావు చెప్పు. ఇప్పుడు ఎలా ఉన్నావు చెప్పనా? పైన ఇంత మంచి మాటలు చెప్పాడా? చూడండి ఏమంటాడు, 28వ వచనం చూడండి, 29. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి జగడాలు, ఎవరికి చింత, ఎవరికి కారణం లేని దెబ్బలు, హేతువు లేని గాయాలంటే అర్థం ఏంటి? దెబ్బ తగిలిందంటే కారణం ఉంటుందా ఉండదా? సైకిల్ దొక్కానండి, దెబ్బ తగిలిందండి, అర్థం ఉంది. బండి మీద నుంచి పడ్డానండి, దెబ్బ తగిలిందండి, అర్థం ఉంది. ఏదో ఉల్లిపాయలు కోస్తానండి, చేయి దిగిందండి, అర్థం ఉంది. కోతకి వెళ్ళానండి, కొడవలు వేసుకుని వేలు కట్ అయిందండి, ఒక అర్థం ఉంది. కానీ ఇక్కడ ఏం దెబ్బటిది? అర్థం పర్థం లేని దెబ్బట. అర్థం పర్థం లేని దెబ్బ ఎవడ తగులుద్ది చెప్పండి, మీరు చెప్పండి. అర్థం పర్థం లేని దెబ్బ ఎవడకు తగులుద్ది? ఎవడ తగులుద్ది అని చెప్పనా? పేకల దాకా తాగి ఒళ్ళు మరిసిపోయినాడు తగులుద్ది. వాడు కాలుతో దేనితో అనుకుంటాడో తెలియదు, వెళ్ళి ఎవరిని గుద్దుతాడో తెలియదు. మొన్న మీరు చెప్తే నమ్మరు, మేము మీటింగ్ నుంచి వచ్చేస్తాను, నైట్ 12 అంత అవుతుంది. సరిగ్గా మన ఊరి దగ్గరలోకి వెళ్ళాం. ఈలోగా ఒకడు బండిలో పడిపోయింది, తల కుళికాలలో ఉంది. నిజం, తల కుళికాలలో ఉంది మెడదాకా. బండి మీద నుంచి కాళ్ళు వేసుకుని బయటికి తంతున్నాయి కాళ్ళు. ఆ కుళ్ళుకాలో కంపు కూడా తెలియట్లేదు అడికి. అలా పడుకున్నాడు ప్రశాంతంగా. లోపలికి బురకంతా అందులోనే ఉంది. ఇంకా నేను నిండిపోయి ఉంటే మూతులోకి వెళ్ళిపోను, అన్నీ నిండిపోయి కింద కొన్ని నీళ్ళు కొంచెం కుళ్ళుకాయ పెద్దది. ఇక్కడ దాకా తలకాయ ఉంది, కింద వాటర్ ఉంది, ఆ పోయే దరిద్రం అంతా ఉంటుంది. ఈ కాళ్ళు బండి మీద ఉన్నాయి, బండి అలా పడిపోయింది, కాళ్ళు బండి మీద పెట్టి కూర్చున్నాడు అలాగా. ఆ ప్రశాంతం కూడా పొద్దున్న దాకా లేవడు. మనోడు ఆపాడు బండి, అనే ఏమైనా పడిపోయి యాక్సిడెంట్ అంటే యాక్సిడెంట్ కాదురా ఆయన, ఇది ఇదో రకం యాక్సిడెంట్ ఇది, మనం పోదాం పద. వెళ్ళిపోయాం. ఇంకా ఎందుకు పొద్దున్న లేచాక ఆడే చూసుకుంటాడు, ఓహో కుళ్ళికాయలో పడుకున్నావా అనుకుంటాడు. మొత్తం దిగాక ఈ దెబ్బలు తగిలాక, ఓహో రాత్రి తగిలిన దెబ్బలు ఎలా తగిలిని చెప్పి, ఎలా తగిలిని? ఏ హేతువు లేని గాయాలటవి. ఏ గాయాలు? హేతువు లేని గాయాలు. తర్వాత రెండోది అంటాడు, ఎవరికి మంద దృష్టి. ఏ దృష్టి అంటే కళ్ళకి ఏమైనా జబ్బు చేసిందనా? కాదు, కళ్ళు బాగా పనిచేస్తాయి, కానీ అప్పుడు మాత్రం పనిచేయవు. అంతవరకు కళ్ళు బాగానే పనిచేస్తాయి, కానీ ఎప్పుడైతే లోపల బాగా మొత్తం లోపల మైకా సంచి నిండిందో దాంతో ఇంకా కళ్ళకి ఎఫెక్ట్ వచ్చేది అనమాట. కళ్ళకి ఎఫెక్ట్ వచ్చి కళ్ళు సరిగా కనబడవు, అటు ఇటు ఊగుతూ ఉంటాడు. అంతా కళ్ళ ముందు ఏవో కొత్త కనబడుతుంటాయి. అందుకే మంద దృష్టి అన్నాడు. తర్వాత ద్రాక్షారసముతో పుచ్చి వారికే కదా, దాని రుచి చూచి వారికే కదా అని అంటాడు. అది ఎంత ప్రేమగాను దాని దగ్గరికి వెళ్తావో కట్ల పాము వలె కాటేసేది జాగ్రత్త. 33లో అంటాడు, విపరీతమైనవి నీ కనులకు కనబడతాయి. ఎలా కనబడతాయట?
విపరీతమైనవి నీ కనులకు కనబడతాయి. నువ్వు వెర్రి మాటలు పలుకుతావు. నిజమే కదండి? ఏం మాటలు పలుకుతారు? వెర్రి మాటలు. ఒకదానికి సంబంధం ఉండవు. ఆ పెదాలు ఎలా పలుకుతుంటో తెలీదు, నాలుగు ఎలా మడతలు పడిపోతుందో తెలీదు, ఆ భాష ఎలా ఉంటుందో తెలీదు, అసలు ఎవరితో ఎలా మాట్లాడతాడో వైన వాళ్ళకాడు ఉండదు, ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తుంటాడు. నీవు వెర్రి మాటలు పలుకుదువు, నీవు నడి సముద్రమున పండుకొని వాడి వల్లే ఉందువు, వాడ కొయ్య చివరన పడుకున్న వాడి వల్లే ఉందువు. అప్పుడు అంటాడట, నన్ను కొట్టినా నాకు నొప్పి కలగలేదు అంటాడు. మొత్తం ఇచ్చారు కదా, మరి ఎందుకు కలుగుద్ది? అనస్థిసి ఇచ్చారు నీకు. ఆపరేషన్ చేస్తాడు మొత్తం ఇస్తారా? నొప్పి తెలుస్తుందా? తెలీదు. ఇప్పుడు వీడికి కూడా ఏమవుదు. అందుకే చూడండి, అప్పుడప్పుడు పెద్దలు అంటారు, చచ్చి ఆడిని కొట్టిన ఒకటే కుక్కను కొట్టిన ఒకటే అంటారు. ఎందుకు ఆ మాట? ఎందుకు? తాగేసి ఉన్నాడు రా. ఆడిని కొట్టిన ఒకటే, కుక్కను కొట్టినా ఒకటే. ఎందుకు? కుక్కతో పోల్చిన సిగ్గు రాలేదా తమ్ముడు నీకు? కుక్కతో పోలిస్తున్నారు అన్నయ్య నిన్ను. ఆయన సిగ్గు అనిపించట్లా? అబ్బాబే మాకు సిగ్గు ఎగ్గు ఉండవండి. ఉంటే ఎందుకు ఇలా ఉంటామండి? మాకు సిగ్గులు గిగ్గులు ఉండవండి, ఏమి ఉండవండి. మామూలే, సరా మామూలే. చూడండి, నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు, నా మీద దెబ్బలు పడినను అసలు తెలియలేదండి. ఎప్పుడు కొట్టారు? రాత్రి కొట్టారా నన్ను? అయ్యో తెలియలేదు, బలి కొట్టారు, తెలియలేదట. నెక్స్ట్, నేను ఎప్పుడు మేల్కొంటాను, మళ్ళీ ఎప్పుడు షాప్ దగ్గరికి వెళ్తాను అని అనుకుంటాడట. సో అంటే చూడండి, ఎంత విలువైన జీవితాన్ని అంత దరిద్రంగా, అంత బుద్ధిహీనంగా గడుపువలసిన అవసరం ఏంటి? యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు. కీర్తన గ్రంథంలో చెప్తాడు, ఎంత స్పష్టంగా చెప్తాడు కీర్తన గ్రంథంలో. నీ వాక్యము చేతనే కదా, దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అంటాడు. 119వ కీర్తన, 119వ కీర్తన 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు. దేని చేత? నీ నడత సెట్ అవ్వాలి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళు. నేను మీ మళ్ళీ చెప్తున్నా యవనస్తులందరికీ, ఇక్కడున్న పెద్దవాళ్ళకి కూడా చెప్తున్నా. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి నా నడత సెట్ అవ్వాలండి, మంచి మందు ఇవ్వండి అని అడుగు. ఏం సెట్ అవ్వాలి? నడత సెట్ అవ్వాలండి, మంచి మందు ఇవ్వండి. అంటే నడత అంటే ఏంటి నాయనా? అంటే ఇక నా ప్రవర్తన అంతా మంచిగా ఉండాలండి, మంచి సత్కార్యాలు చేయాలి, నీతి మార్గాల్లో నడవాలి, నా ఆత్మను రక్షించుకోవాలి, పాపానికి దూరంగా ఉండాలి, రోషం కలిగిన భక్తి జీవితం ఉండాలి. ఇవన్నీ ఉన్న మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ ఏదైనా ఉంటే ఇవ్వండి బాబాయ్ అని అడుగు. ఏంటది? ఇవన్నీ ఉన్న ఒక ట్యాబ్లెట్ కావాలి, ఇవన్నీ అందులో ఉండాలి. మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ లెక్క. నా నడత మొత్తం సెట్ అయిపోవాలి ఒక ట్యాబ్లెట్తో, నా నడత మొత్తం సరి అయిపోవాలి ఒక ట్యాబ్లెట్తో. ఇస్తాడా ట్యాబ్లెట్? మొన్న ఎవరో పాపం అమాయకులు మందు మానిపించే మందు అటది. ఏ మందు? మందు మానిపించే మందు. ఏ మందు మానిపించే మందు? ఆ మందు వేరు, ఈ మందు వేరు. మళ్ళీ ఈ మందు మానిపించడానికి ఆ మందట, అది ఇచ్చారట మానేస్తాడని. అది వేసుకుని సాయంత్రం మళ్ళీ వెళ్ళిపోయాడు. అంటే మందు ఏమవ్వలేదు, ఆ మందు కంటే ఈ మందు బాగా పనిచేసింది. ఆ మందు పనిచేయలేదు కానీ ఏ మందు పనిచేసింది? ఈ మందు పనిచేసింది. ఇంకోళ్ళు ఏం చేయారంటే, ఇదంతా సెట్ అవ్వదు కానీ బాబాయ్ మన దగ్గర ఒక స్పెషల్ కడియం ఉంది. ఏంటది? ఈ కడియం కాదు, ఈ కడియం వేరు, ఆ కడియం వేరు. ఆ కడియం ఏమో ఊరి పేరు, ఈ కడియం ఏమో సేదికి దొరికేదని పేరు. సో మన దగ్గర ఒక కడియం ఉంది, అది వేద్దాం. అది వేస్తే ఏమవుద్ది? అసలు ఇక్కడ పుట్టినా ఇది ఆపేద్ది. రక్షక కవచం అన్నమాట ఇది అని వేసారట. ఆడు ఏం చేయడు తెలుసా? అక్కడ తాగెళ్తాను తీసి అక్కడెట్టి మర్యాదగా తాగేసి మళ్ళీ తీసి ఇంటికి వచ్చేటట్టే. ఆడికి ఏదో 1,00,000 మార్గాలండి వాళ్ళకి. ఆడికేమో 1,00,000 మార్గాలు, నువ్వు చేతికేసావు అని నీ పెక్కేసాడు. అంతే తేడా. తీసి పక్కనెట్టాడు, పెగల్లాగా వేసాడు, మళ్ళీ చేతి తోడుకున్నాడు, మళ్ళీ వచ్చాడు చక్కగా. అంటే కడియం ఆపిందా? మీకు విషయం చెప్పనా? కడియాలు వేసినా ఒడియాలు వేసినా ఆగదది. ఇప్పుడు లోపల పుట్టే ఆలోచనకి బయట కడి వెత్తి పని చెప్పండి. ఇప్పుడు తాగాలన్న ఆలోచన ఎక్కడదే? హృదయంలోది. హృదయంలో పుట్టిన దానికి చేతికేస్తావా కడియం? చెప్పి దేనికి వేయాలి ఇప్పుడు? అక్కడ దానికి అక్కడే వేయాలి. ఇక్కడెత్తి ఎక్కడ కుదురుతుంది? సెట్ అవుతుంది. అక్కడ దానికి అక్కడే వేయాలి. ఇప్పుడు దేని చేత మీరు నడత శుద్ధి అవుద్ది అంటే టాబ్లెట్ల వల్ల అవ్వదు, కడియాల వల్ల అవ్వదు. ఇక మన వాళ్ళు చెప్పినట్టు ఇది ఇలాంటివి తెచ్చుకుని నెత్తి మీద పెట్టుకుని అవ్వదు. ఉన్నారు కదా మన రాజమండ్రిలో గట్టి కొనుక్కున్నారట ఆ మధ్య. 100 రూపాయలు ఇది. మామూలు షాప్కి వెళ్తే 10 రూపాయలే. అక్కడ కొంటే లారీ మీద తెచ్చి అమ్ముతారు 100 రూపాయలు. కానీ మనం కొనేస్తాం. సో వీటి వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరదు. గుర్తుపెట్టుకోండి, ఏవి మనల్ని కాపాడలేవు. నేరుగా హృదయంలోనే పడాలి. ఏం పడినా మందు, రోగం ఎక్కడుందో మందు అక్కడ పడాలి. రోగం ఎక్కడుందో మందు అక్కడ పడాలి.
రోగం ఎక్కడుంది? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. ఉందా లేదా మీ బైబిల్లో? ఉందా? ఉంది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. చాలా క్లియర్గా చెప్పాడు. మందు ఎక్కడ పడాలి మరి? ఘోరమైన వ్యాధి ఎక్కడుందో అక్కడ పడాలి మందు, మెడిసిన్ అక్కడ పడాలి. ఇప్పుడు ఏమన్నాడంటే దేవుడు, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు? ఎక్కడ ఏం వాడటం ద్వారా, ఏది ఉపయోగించడం ద్వారా వాళ్ళ నడవడిక సెట్ అవుతుంది, నడత సెట్ అవుతుంది. అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా మీ నడత సెట్ అవ్వాలంటే దేని ద్వారా సెట్ అవుతుంది అని అడిగితే కింద ఆన్సర్ ఇచ్చాడు చూడండి, నీ వాక్యమును బట్టి, నీ వాక్యమును బట్టి, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. దిస్ ఇస్ ద ఆన్సర్, దిస్ ఇస్ ద ఆన్సర్. 11వ వచనం జాగ్రత్తగా చూడు, 11వ వచనం జాగ్రత్తగా చూడు. ఇంకా ఎలాబొరేటెడ్గా చెప్తున్నాను నీకు ఆ విషయాన్ని. ఏమన్నాడు 11వ వచనంలో? నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు. నీ ఎదుట మనం ఏం చేసినా ఆయన ఎదుటే చేయాలి. నువ్వు తలుపేసేసుకున్నా ఆయన ఎదుటే ఉంటావు, లైట్ కట్టేసినా ఆయన ఎదుటే ఉంటావు, అడవుల్లోకి పోయినా ఆయన ఎదుటే ఉంటావు. ఆయన కంటికి కనబడని సృష్టం అంటూ ఈ భూమి మీద ఏది లేదు. అందుకే అక్కడ భక్తుడు అంటాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో, మెడిసిన్ గురించి చెప్తున్నాడు ఇక్కడ. హృదయంలో ఉండాల్సిన మెడిసిన్ ఏంటట? ఎస్, నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను. దాట్ ఈస్ ద రియల్ మెడిసిన్. అది నిజమైన మందు. మనిషి హృదయాన్ని బాగు చేసే మందు, మనిషిని సంస్కరించే మందు. అంటే నువ్వు ఎక్కువ వాక్యాలు ఉన్నావు అనుకోండి, ఎక్కువ జ్వాల వలె ప్రకాశిస్తావు, మండుతున్న దీపం వలె ఉంటావు. ఎంత వాక్యానికి దూరం అయిపోతావో అంతగా భ్రష్టు పట్టిపోతావు, లోకానికి దగ్గరైపోతావు. మీరు కావాలంటే గమనించుకోండి, ఎక్కువ ఎవరైతే సత్యవాక్యం వింటారో వాళ్ళు ఎక్కువ జ్వాల వలె ప్రకాశిస్తారు. ఎవరైతే సత్యవాక్యానికి దూరంగా వెళ్ళిపోతారో వాళ్ళు భ్రష్టు పట్టిపోతారో, వాళ్ళ జీవితాలు భ్రష్టు పట్టిపోతాయి. అందుకే ఎంత అవసరం అంటే దేవుని వాక్యం మానవ జీవితానికి, మానవ హృదయానికి అంత అవసరం. చాలా ఇంపార్టెంట్, అది చాలా ఇంపార్టెంట్ మానవ హృదయానికి దేవుని వాక్యం. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను పిల్లలకి, ఏమైనా సరే దేవుని సన్నిధికి మానకండి, ఏమైనా సరే దేవుని సన్నిధికి దూరం అవ్వకండి, ఏమైనా సరే సత్యవాక్యాన్ని వదులుకోకండి, ఏమైనా సరే సహవాసాన్ని వదులుకోకండి. సత్యంలో ఉండండి, దేవుని పనిలో ఉండండి, ఎదగండి, వర్ధిల్లండి. టైం అయిపోతుంది, మళ్ళీ కావాలనుకుంటే వెనక్కి వెళ్ళాం, కావాలనుకుంటే వెనక్కి వెళ్ళాం. నిన్నలోకి వెళ్ళి రాగలమా? రేపులోకి వెళ్తామని గ్యారంటీ ఇవ్వగలమా? నిన్నలోనికి వెళ్ళలేము, రేపులోనికి వెళ్తామన్న భరోసా ఇవ్వలేము. ఇప్పుడే మంది. అందుకే ఇదే మన సమయం ఇదే. అందుకంటే ఎప్పుడు తొట్టిల్లిపోకు, ఎవరేం చెప్పినా వినకు, ఎవరిని పట్టించుకోకు. దేవుని కోసం బతకాలన్న మనసాక్షి నీకు ఉందా? ఆయన మాటలు విన్నావా? ఖచ్చితంగా ఆయన కోసం బ్రతుకు, ఆయన ఇష్టాన్ని నెరవేర్చే గుంపులో ఉండు, ఆయన చిత్తానికి వ్యతిరేకం కాకు, ఆయన చిత్తానికి అనుకూలంగా నిలబడు, అనుకూలంగా నిలబడు. ఎందుకంటే టైం విల్ ఎండ్. ఏదో రోజు సమయం అయిపోద్ది. ఆ తర్వాత ఏడ్చినా వెనక్కి తిరిగి రాలేవు, ఎంత ఏడ్చినా మళ్ళీ పోయిన దాన్ని తెచ్చుకోలేవు, కోల్పోయిన దాన్ని మళ్ళీ కాపాడుకోలేవు. అలా భ్రష్టు పట్టిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. 15 ఏళ్ల నా సేవా పరిచర్యలు ఇంతమందిని చూశాను, లోకంలో కలిసిపోయిన వాళ్ళని. కొందరమే నిలబడ్డాం, సత్యంలో నిలబడిన వాళ్ళు నేను, నాతో పాటు కొందరు. మిగిలిన చాలామంది భ్రష్టు పట్టిపోతున్నారు, చాలామంది గాల్లో కలిసిపోతున్నారు, చాలామంది బోధనలు మార్చేసి ఏమార్చబడుతున్నారు, అసత్యం వైపు వెళ్ళిపోతున్నారు, అజ్ఞానం వైపు వెళ్ళిపోతున్నారు, అంధకారంలోకి వెళ్ళిపోతున్నారు, పాపంలో పడిపోతున్నారు, మోసంలో పడిపోతున్నారు, కక్కిన దానికి మరలా కుక్క తిరిగినట్టుగా తిరుగుతున్నారు. అది సత్యం అనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళ బ్రతుకులు మారిపోయినాయి, వాళ్ళ ఆలోచనలు మారిపోయినాయి, వాళ్ళ భ్రష్టత్వానికి చోటిచ్చేశారు, జీవితంలో అజ్ఞానానికి చోటిచ్చేశారు, అంధకారానికి చోటిచ్చేశారు. కానీ సత్యమందు ప్రతిష్ఠ చేయము అన్నాడు. ఏమన్నాడు? నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యము, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. ప్రతిష్ఠ అయిపోవాలి. అందుకే నేను ఎప్పుడు గర్వంగా చెప్తుంటాను, మా బోధ ఎప్పుడు మారలేదు. 15 ఏళ్ళుగా ఒకటే బోధ, ఒకటే విధానం, ఒకటే సత్యం. ఆ సత్యంలోనే నిలబడాలి, సత్యం కొరకు బతకాలి, సత్యం కొరకు పోరాడాలి, అవసరమైతే సత్యంలో చచ్చిపోవాలి. ఇంకెంతకాలం ఉందో మనకు తెలియదు. సంవత్సరం ఉండొచ్చు, 2 సంవత్సరాలు ఉండొచ్చు. నీ టైం నీకు తెలియదు, నా టైము నాకు తెలియదు, ఎవరి టైం వాళ్ళకి తెలియదు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు తప్పు దారి పడితే నీకు ఎవడో చెప్పక్కల, నీ అంతరాత్మ చెప్పుద్ది నీకు. ఇంకెవరు రావక్కర్లేదు నీ దగ్గరికి, నేను కూడా రావక్కర్లేదు, వాక్యం కూడా అక్కర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి వాక్యం నీ హృదయాన్ని టచ్ చేసి వచ్చేసిందంటే చాలు. ఒకసారి తడపబడిన వాడు వాక్యంతో, వాక్యపు జల్లులో తడిసిన వాడు అయితే, తడిసిన దానమైతే నువ్వు ఎప్పుడు తప్పు దారి పడితే అప్పుడు నీకు హెచ్చరిక నీ హృదయం ఇస్తుంది, నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తూ ఉంటుంది. బ్రతుకు మార్చుకో, సమయం లేదు, బ్రతుకు మార్చుకో. నువ్వు అనుకున్నట్టుగా ఉండదు రాబోయే జీవితం, బ్రతుకు మార్చుకో అని ఎప్పటికప్పుడు నీకు ఒక ఇండికేషన్ వస్తూ ఉంటుంది, ఇండికేటర్ ఉంటుంది లోపల, మనస్సాక్షి ఉంటుంది లోపల, అది చెప్తుంటుంది. కానీ ఎందుకో నిన్ను నువ్వే మోసపుచ్చుకునే క్రమంలో పడిపోతే వినవు, ఎవరి మాట వినవు. ఇంత పోయే కాలం వచ్చినప్పుడట ఎవరి మాట చెవికి ఎక్కదట. ఏ కాలం అట అది? పోయే కాలం. ఇంకా అందుకే ఎక్కదు, ఎంత చెప్పినా ఎక్కదు. కొంతమంది ఉంటారు అలాగా, ఎంత అరిచి మొత్తుకొని చెప్పినా మారరు.